సో ఇవాళ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే సిమ్లిపల్ నేషనల్ పార్క్ విచ్ ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఈ సిమ్లిపల్ జాతీయ పార్క్ ఏదైతే ఉందో అది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అన్నది ప్రశ్న. ఈ మధ్య ఇది వార్తల్లోకి వచ్చింది. వార్తల్లోకి ఎందుకు వచ్చింది అనేది ఒకవేళ మీకు తెలియాలి అని అంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఒకవేళ ఈ క్వశ్చన్కి మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో సరి అయినది ఏది అని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. దెహ్రాదూన్ 1981, దెహ్రాదూన్ 1982, ఇందోర్ 1981, ఢిల్లీ 1982. ఒకవేళ ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసి చెప్పండి. అది ఇందాక నేను ముందుగానే చెప్పినట్టుగా ఒకవేళ ఈ 2 క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఆన్సర్ తెలియకపోయినట్టయితే ఈ వీడియోని చివరిదాకా చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే ఒడిషా రాష్ట్రం తన పేరు మీద ఒక రికార్డు నెలకొల్పిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆ రికార్డు గురించి ఒడిషా రాష్ట్రం కూడా హ్యాపీగా ఏమీ లేదు. ఇంతకీ ఏంటా రికార్డు, ఎందుకు ఒడిషా రాష్ట్రానికి ఆ రికార్డు అంటే నచ్చట్లేదు, వీటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం కంట్రీస్ వర్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్. ప్రపంచంలో అడవులు ఎక్కడ ఉన్నా సరే కారు చిచ్చులు, అడవి మంటలు అనేది ఎక్కడో అక్కడ వస్తూనే ఉంటాయి. ఆబ్వియస్లీ ఎండాకాలం అన్నాక ఫారెస్ట్ ఫైర్స్ యొక్క అకరెన్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అంటే అవి సంభవించే అవకాశాలు ఇంకా పెరిగిపోతాయి అని. అలా ప్రస్తుతం మన భారతదేశంలో ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ ఈ రాష్ట్రంలో వస్తున్నాయి. ఎవరైతే ఇండియా మ్యాప్ని ఎప్పుడు అంత దీర్ఘంగా లేదు ఎక్కువ డీటెయిల్గా చూడలేదో వాళ్ళకి మేబీ కొంచెం కష్టంగా ఉండొచ్చు. బట్ మేబీ అబ్జర్వ్ చేస్తే మీరు ఈజీ గుర్తుపట్టేస్తారు. ఇక్కడ ఆల్రెడీ బే ఆఫ్ బెంగాల్ అని ఉంది. అంటే ఈస్టర్న్ కోస్ట్ లేదు తూర్పు ఏదైతే తీర ప్రాంతం ఉందో అటువైపున ఉన్న రాష్ట్రం. సో తూర్పు తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మీరు జాగ్రత్తగా గమనిస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్ లేదు పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్కి ఇంత అయితే తీరం లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అట్లీస్ట్ ఐ హోప్ నౌ యూఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. అది ఒడిషా రాష్ట్రం అన్నమాట. సో ఒడిషా రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనంత విధంగా కార్ చిచ్చులు, అడవి మంటలు వస్తున్నాయన్నమాట. ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఒడిషా స్టేట్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆ రికార్డ్ ఒడిషా స్టేట్కి వచ్చేసింది. ది మోస్ట్ ఫారెస్ట్ ఫైర్స్ అక్కర్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అని. ఇన్ఫ్యాక్ట్ ఒక్క మార్చి 2023లోనే, మార్చి నెల ఇంకా పూర్తి కాలేదు కానీ ఈ 15-14 రోజులు ఏవైతే గడిచాయో ఈ 2 వారాలలోనే దగ్గర 600కి పైగా ఫారెస్ట్ ఫైర్స్ ఒడిషాలో రికార్డ్ అయ్యాయి అన్నమాట. అండ్ అవి కూడా ఆషామాషేదో చిన్న అడవి మంటలు కాదు, పెద్ద పెద్దవి. సో దాట్స్ వై ద ఫారెస్ట్ అథారిటీస్ ఆర్ ఇన్ ఎ రష్. ఏదో ఒకటి చేసి మనం దీన్ని కాపాడాలి అని. అండ్ దురదృష్టకరమైన వార్త ఏంటి అని అంటే వార్తాపత్రికల్లోనూ న్యూస్ ఛానల్స్లో ఎక్కడా దీని గురించి డిస్కషన్ చేయట్లేదు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్స్ వస్తే అందరికీ తెలుస్తుంది, ఎక్కడో కాలిఫోర్నియాలో ఫారెస్ట్ ఫైర్స్ వస్తే అందరికీ తెలుస్తుంది. కానీ మనం ఇండియాలో ఉండి మన తెలుగు రాష్ట్రానికి బార్డర్ అయిన, అఫ్కోర్స్ తెలంగాణకి బార్డర్ ఏమి కాదు కానీ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బార్డర్గా ఉన్న ఒడిషా రాష్ట్రంలో అంత భారీ సంఖ్యలో ఫారెస్ట్ ఫైర్స్ వస్తూ ఉంటే అసలు ఎవరికి తెలియట్లేదు. అండ్ దట్స్ ద పాయింట్. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, న్యూస్ ఛానల్లో మనకి న్యూస్ మటుకే తెలుస్తుంది, దాని వెనకాల ఉన్న కథ తెలియదు అని. అలానే న్యూస్ ఛానల్కి ఎప్పుడు టీఆర్పీఏ కావాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ జనాలకి ఇవ్వాలి అన్న అవసరం ఏమీ లేదు. అందుకే కదా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు కూడా గంటలు వేసుకుంటారు. ఒకవేళ నిజంగా వాళ్ళు సమాచారం ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేసుకోరు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు అవి రన్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి దే గో ఫర్ డిఫరెంట్ రూట్స్, వాట్ ఎవర్ బీ ఇట్. సో మనకు తెలుస్తుంది ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ఒక పెద్ద రాష్ట్రంలోనే అడవి మంటలు భారీ సంఖ్యలో వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, లేదు ఏ నేషనల్ పార్క్ ఎక్కువగా ప్రమాదం పొందుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. అకార్డింగ్ టు ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, దీన్ని ఇన్ షార్ట్ FSI అని పిలుస్తారు. వాళ్ళ యొక్క డేటా ప్రకారం ఫారెస్ట్ ఫైర్స్ కంటిన్యూస్ టు రేజ్ ఇన్ ఒడిషా ఆఫ్టర్ ద స్టేట్ రికార్డెడ్ 642 లార్జ్ ఫైర్ ఇన్సిడెంట్స్ ఇన్ మార్చ్ 2023. మనం ఇందాక అనుకున్నాం కదా మార్చి నెల ఇంకా పూర్తి కూడా కాలేదు. గట్టిగా మాట్లాడితే మార్చి నెలలో సగం రోజులు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. ఆల్రెడీ ఈ నెలలో 642 భారీ అంటే అతిపెద్ద అగ్నిమంటలు వచ్చాయి అనమాట, కార్ చిచ్చులు వచ్చాయి, విచ్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ ద పీరియడ్. ఈ పర్టికులర్ పీరియడ్లో మార్చ్ 2023 పీరియడ్లో ఏ స్టేట్లోనూ కూడా ఇంత భారీ సంఖ్యలో అడవి మంటలు రేకెత్తలేదు. అండ్ ఇందాక అనుకున్నాం కదా ఇట్ ఈస్ అ రికార్డ్ దట్ ఈస్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఒడిషా. బట్ ఒడిషా రాష్ట్రం కూడా ఈ రికార్డును తన పేరు మీద ఉంచుకోవడానికి సంతోషించదు అని. A sudden jump in the incidence of fires across Odisha resulted
ఇన్ అ మ్యాసివ్ లాస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ ద స్టేట్స్ ఫారెస్ట్. సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా సరే అడవిలో కార్చిచ్చులు అడవి మంటలు వచ్చాయనంటే డెఫినెట్గా నష్టపోయేది ఏంటిది? అడవిలో ఉన్న వృక్ష సంపద, అడవిలో ఉన్న జంతు సంపద. వృక్ష సంపదని ఇంగ్లీష్లో ఫ్లోరా అంటారు, అంటే ప్లాంట్ లైఫ్ అనే అర్థం. జంతు సంపదని ఇంగ్లీష్లో ఫానా అంటారు, అంటే యానిమల్స్ అని అర్థం. అలానే ఇక్కడ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి 2 సంవత్సరాలకు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా లేదా స్టేట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ అని. ఇది బయనియల్ రిపోర్ట్ అనమాట, అంటే ప్రతి 2 సంవత్సరానికి ఒకసారి ద్వైవార్షిక రిపోర్ట్ అంటూ ఉంటారు. అలానే ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది లేదా ఎక్కడ స్థాపించబడింది అని అంటే ఏదైతే ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం యొక్క రాజధాని అనేది దెహ్రాదూన్లో ఉందన్నమాట. ఇంతకీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1981వ సంవత్సరంలో 1981 దెహ్రాదూన్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడింది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం కూడా ఉంది. ఐ హోప్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసినట్టుంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా Dehradun 1981. Odisha has recorded 871 large forest fires since November 2022. గత గడిచిన 4 నెలలు 5 నెలల్లోనే ఒక్క ఒడిషా రాష్ట్రంలోనే 871 పెద్ద కార్చిచ్చులు వచ్చాయంట, లార్జ్ ఫారెస్ట్ ఫైర్స్. ఫారెస్ట్ ఫైర్స్ మామూలుగా అక్కడక్కడ వస్తూనే ఉంటాయి కొన్నిసార్లు. ఇట్ మైట్ బి ఆఫ్ వేరియస్ రీజన్స్. ఒకవేళ ఎక్కడైనా ఎండలు ఎక్కువగా ఉంటే దానివల్ల ఆ టెంపరేచర్కి ఆ విండ్స్ ఏవైతే బ్లో అవుతుంటాయో బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ కొన్నిసార్లు ఫారెస్ట్ ఫైర్స్ అనేవి వస్తాయి. అవి క్యాజువల్ కొన్నిసార్లు. బట్ ఈవెన్ దెన్ అవి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకూడదు. అది స్ప్రెడ్ అవ్వకుండా కాపాడటమే ఈ ఫారెస్ట్ అథారిటీస్ యొక్క బాధ్యత. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నా, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఆ ఫారెస్ట్ ఫైర్ స్ప్రెడ్ అయిపోతుంటుంది. అందుకే కదా గత గడిచిన 2 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఒకవేళ న్యూస్ని అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఆస్ట్రేలియాలోను అలానే కాలిఫోర్నియాలో అంత భారీ స్థాయిలో ఫారెస్ట్ ఫైర్స్ వచ్చే అవకాశం ఉండదు. బట్ ఎనీవేస్ నేచర్, ప్రకృతి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అలానే ఇక్కడ ఒడిషా రాష్ట్రంలో కూడా లాస్ట్ 4-5 మంత్స్లోనే 871 లార్జ్ ఫారెస్ట్ ఫైర్స్ వచ్చాయి. కానీ మనలో ఎవరికీ తెలియదు. అండ్ దట్స్ వై ఐఎమ్ సెయింగ్ న్యూస్ని చూడడం వేరు, న్యూస్ వెనకాల ఉన్న కథను తెలుసుకోవడం వేరు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఈజ్ ఆల్సో అ నేషనల్ రికార్డ్ ఫర్ ద సీజన్ అండ్ దట్ టు అఫీషియల్ డేటా చెప్తుంది. అది అధికారిక సమాచారం ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ డేటా ఏదైతే ఉందో ఒడిషా రాష్ట్రంలో గత 4-5 నెలల్లో 871 లార్జ్ ఫారెస్ట్ ఫైర్స్ వచ్చాయని ఇట్స్ ఎ నేషనల్ రికార్డ్. మనం ముందుగానే అనుకున్నాం కదా ఈ రికార్డ్ ఒడిషా రాష్ట్రం కూడా తన పేరు మీద ఉండడం ఇష్టపడదు అని. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ 754, కర్ణాటక 642, తెలంగాణ 447, మధ్యప్రదేశ్ 316. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫారెస్ట్ ఫైర్స్ భారీ సంఖ్యలోనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ ఎక్కువగా ఉంది 754, విచ్ ఈజ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ ఒడిషా. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఒడిషాకి ఆనుకునే ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ఆనుకునే ఉంది, అలాగే తెలంగాణకి ఆనుకునే కర్ణాటక ఉంది. అందుకని ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆబ్వియస్గా ఫారెస్ట్ కంటిన్యూస్గా ఉంటే ఇంకా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. బట్ ఒకవేళ బ్రేక్ ఉంటే కనుక అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. బట్ ఈవెన్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. కానీ మన న్యూస్ ఛానల్స్లో ఎవరికైనా చెప్తున్నారా? న్యూస్ పేపర్స్లో ఎక్కడైనా తెలుస్తున్నాయా? దట్స్ ద పాయింట్. సో అందుకే ఎప్పటికప్పుడు మీరు అవగాహనను పెంచుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్ 2021 51,968 ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ అక్కడ ఇన్ ద స్టేట్. ఒడిషా రాష్ట్రంలో 2021వ సంవత్సరంలో 51,968, లేదు మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా అనుకుని మనం ఒకవేళ అనుకుంటే 52,000 ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ అయ్యాయి అనమాట. జస్ట్ ఇమాజిన్. మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా ఓన్లీ మార్చ్ నెలలోనే ఈ 14-15 రోజుల్లోనే 600 కన్నా పైగా ఇన్సిడెంట్స్ నమోదయ్యాయి. లాస్ట్ 4-5 మంత్స్లోనే 800కి పైగా ఇన్సిడెంట్స్ నమోదయ్యాయి అని. అది ఏంటి అన్న ట్యాక్స్ రెవెన్యూవా లేదు ఇన్కమ్ పెరిగిందా? 52,000 ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ అంటే దట్స్ అ హ్యూజ్ నెంబర్. సో ఫారెస్ట్లు మన భారతదేశం ఆల్రెడీ తక్కువగానే ఉన్నాయి. సమ్వేర్ అరౌండ్ 26%, 27% ఉన్నాయి. కనీసం 33% ఉండాలి మన ఇండియాలో ఫారెస్ట్. కానీ 26-27% ఉంది. దాంట్లోనూ మానవుడు డెవలప్మెంట్ అని చెప్పి ఉన్న అడవులను కొట్టేస్తున్నాడు. పోనీ ఆ కొన్ని అడవులనైనా కాపాడదామా అంటే ఇలా ఫారెస్ట్ ఫైర్స్ వల్ల అవి కూడా నాశనం అయిపోతున్నాయి. అండ్ హెన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీ నీడ్ టు యాక్ట్ ఆన్ దట్. అదర్వైజ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాలో ఫారెస్ట్ అనేది ఉండదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మ్యాసివ్ ఫైర్స్ హ్యాడ్ బ్రోకెన్ అవుట్ ఇన్ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఇన్ ద మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బయోస్పియర్స్ ఆఫ్ ఏషియా. ఈ వర్డ్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మేజర్ బయోస్పియర్స్ ఆఫ్ ఏషియా అంటున్నారు. బయోస్పియర్స్ అంటే ఎక్కడైతే జీవ వైవిధ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందో వాటిని బయోస్పియర్స్గా ట్రీట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా సరే ఎక్కడైతే లైఫ్ ఉంటుందో దాన్ని బయోస్పియర్ అంటారు. కానీ మేజర్ బయోస్పియర్స్ అంటున్నారు కదా, అండ్ దట్ టు ఏషియాలో.
ఇప్పుడు ఉదాహరణకి సుందర్బన్స్ డెల్టా ఉంది, దట్స్ ఎ మేజర్ బయోస్పియర్. కాజీరంగా నేషనల్ పార్క్ ఉంది, ఇట్స్ ఎ మేజర్ బయోస్పియర్. ఇన్ ద సేమ్ వే ఈ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక మేజర్ బయోస్పియర్ అనమాట. ఇది ఒడిషా రాష్ట్రంలో ఉంది. ఒడిషా రాష్ట్రంలో నార్థన్ పార్ట్లో ఉంటుందన్నమాట ఈ సిమ్లిపాల్ నేషనల్ పార్క్. సో అక్కడ ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి, అండ్ దట్స్ వై ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నేషనల్ పార్క్ అనేదే పర్యావరణాన్ని లేదా అడవుల్ని కాపాడడానికి పెట్టిన ఏరియా. ఆ ఏరియాలోనే ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ వస్తున్నాయంటే వీ కెన్ ఇమాజిన్, వెల్ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద అథారిటీస్, ఆర్ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద నేచర్స్. రుద్రరూపం అంటారు కదా, ప్రకృతి యొక్క రుద్రరూపం, ఆ విధంగా అయినా అవ్వచ్చు. బట్ స్టిల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ఇట్, అదర్వైజ్ రిపెంట్ అయ్యి లాభం ఉండదు తర్వాత. సో చాలామందికి అసలు ఈ ఫారెస్ట్ ఫైర్ ఏంటి అనే ఐడియా కూడా ఉండకపోవచ్చు. ఫారెస్ట్ ఫైర్ ఈజ్ ఆల్సో కాల్డ్ బుష్ ఆర్ వెజిటేషన్ ఫైర్ ఆర్ వైల్డ్ ఫైర్. కార్చిచ్చు, లేదు అడవి మంటలు, లేదు కొన్నిసార్లు పచ్చిగడ్డి మంటలు, ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎనీ అన్కంట్రోల్డ్ అండ్ నాన్ ప్రిస్క్రైబ్డ్ కంబస్షన్ ఆర్ బర్నింగ్ ఆఫ్ ప్లాంట్స్. అంటే ఎవరు కావాలనుకుని చేయలేదు, అది నాన్ ప్రిస్క్రైబ్డ్, ఎవరు చెప్పలేదు కూడా అడవులను తగలబెట్టమని, ఎవరు చెప్పలేదు, ఎవరు కావాలని చేయలేదు. బట్ ఇట్స్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం అన్కంట్రోలబుల్ లెవెల్లో. అంటే ఫారెస్ట్ అథారిటీస్ ఎంత ట్రై చేసినా సరే అది కంట్రోల్ అవ్వడం లేదు అని. అలా ఏ విధమైన మంటలు వచ్చినా దాన్ని ఫారెస్ట్ ఫైర్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఇన్ ఎ న్యాచురల్ సెట్టింగ్ సచ్ యాజ్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, బ్రష్ ల్యాండ్ ఆర్ తొండ్రా, ఇలా ఏ విధమైన ఈకో సిస్టంలో అయినా సరే ఈ విధంగా మంటలు వస్తే దాన్ని ఫారెస్ట్ ఫైర్ అంటారు. విచ్ కన్జ్యూమ్స్ ద న్యాచురల్ ఫ్యూయల్స్ అండ్ స్ప్రెడ్స్ బేస్డ్ ఆన్ ఎన్వైర్మెంటల్ కండిషన్స్, ఎగ్జాంపుల్ విండ్ అండ్ టోపోగ్రఫీ. అంటే అక్కడ పర్యావరణం ఏ విధంగా ఉంది, అక్కడ జోగ్రఫికల్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ గాలులు ఏ విధంగా వీస్తున్నాయని. ఉదాహరణకి ఒకవేళ ఈ ప్లేస్లో ఫారెస్ట్ ఫైర్ ఉందనుకుందాం, గాలులు బలంగా వీస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఆ మంట మెల్లిగా స్లాండ్ అయిపోతుంది, ఆ పక్కనున్న ఏరియా కూడా ఈ మంటలు అంటుకుంటాయి. సో అప్పుడు మంట ఇక్కడి నుంచి ఇక్కడికి స్ప్రెడ్ అయిపోతుంది, ఏరియా మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న ప్లాంట్ లైఫ్ పోతుందా, వృక్ష సంపద, అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ పోతుందా, జంతు సంపద, అలానే ప్రకృతి యొక్క వనరులు ఏవైతే ఉంటే అవి కూడా పోతాయా. సో అలా ఫారెస్ట్కి లాసు, మనుషులకి లాసు, దేశానికి కూడా లాసు. సో అందుకని ఫారెస్ట్ ఫైర్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. సో ఏదైతే నేను ఈ వీడియో బిగినింగ్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఐ హోప్ ఇప్పటికి మీకు ఆ 2 క్వశ్చన్లకు ఆన్సర్ తెలిసిందని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే లెట్స్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ ఇన్ న్యూస్ రీసెంట్లీ, ఇందుకే వార్తల్లో రీసెంట్గా ఎందుకు వచ్చింది, ఫారెస్ట్ ఫైర్స్ పుణ్యమా అని వచ్చింది. ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా, ఎక్కడుంది, ఒడిషా రాష్ట్రంలో ఉంది. ఒడిషా రాష్ట్రంలో ఉత్తర భాగాన ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అని. ఇందాక మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపన ఎక్కడ జరిగింది, దెహ్రాదూన్లో జరిగింది. ఎప్పుడు జరిగింది, 1981లో జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీ, ఇందోర్ కాదు, దెహ్రాదూన్ ఓకే. ఇక్కడ 81 ఉంది, ఇక్కడ 82 ఉంది. స్థాపన ఎప్పుడు జరిగింది, 81లో జరిగింది. అందుకని ఈ క్వశ్చన్కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూసారుగా, ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో కింద ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంది. ఒకవేళ అప్టేక్ జాబ్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మీరు అక్కడ ఎంటర్ చేస్తే అప్టేక్ జాబ్సే మీకు కాల్ చేస్తుంది. ఆ విధంగా మీ ప్రాబ్లమ్స్, మీ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.